వైఎస్ఆర్ జయంతి వేడుకలు అయితే రేపల్లె నియోజకవర్గం మొత్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి పేట మోహన్ గారు అయితే ఈ యొక్క రేపల్లె నియోజకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రతి వాడవాడలో కూడా వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పేట మోహన్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏంటి? మా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు రేపల నియోజకవర్గంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా రేపల ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఎన్నో విధాల ఆయన చేసిన గొప్ప పనులు ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆరోగ్యశ్రీ కానీ 108, 104 కానీ అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ జలయజ్ఞం కానీ అన్నీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఈరోజు ఈ ప్రజలు మాట్లాడుకుంటూ ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలు కూడా నమ్ముతూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని రేపల నియోజకవర్గంలో నన్ను గెలిపించడానికి రేపల నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉన్నది అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఆయన చేసిన పథకాలు అమలు చేస్తూ ఈ రోజున రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. ఎందుకనంటే ఆయన చేసింది ప్రతి పేదవాడి కోసం, ప్రతి ఆడబిడ్డ కోసం, ప్రతి నిరుద్యోగి కోసం, ప్రతి చదువుకునే పిల్లల కోసం ఆయన చేసింది. అలాంటిది మళ్ళీ గుర్తు చేసుకుంటూ రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అనే దాని మీద ఈ రేపల ప్రజలందరూ కూడా ముందుకెళ్తూ ఇంతటి ఆదరణ చూపిస్తున్న రేపల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదములు. ప్రస్తుత పాలనలో రాజశేఖర రెడ్డి గారు పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, అమలవుతలేదు అంటున్నారు? ఈ రోజున ఆరోగ్యశ్రీ అనేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆపేసింది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఆపేసింది. అలాగే ఇవే కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్లో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం అన్నీ ఆపేస్తూ ఒక్కటి కూడా 2 సంవత్సరాలు అవుతూ ఆయన మామగారిని ఎలా వెన్నుపోటు పొడిచాడో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా అలాగే వెన్నుపోటు పొడిచి వాళ్ళని మోసం చేశాడు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అంటే ఓ పవిత్ర గంధంగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో తుంగలో తొక్కుతూ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. వాళ్ళు చెప్పడమే తప్ప ఆచరణలో చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ చెప్పి చేశారు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి మా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందనే దాని మీద ప్రజలందరూ కూడా ఈ రోజున ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మీరు ఇన్ఛార్జిగా వచ్చినాక ఏదైతే ఎన్ఆర్ఐలు ఈ విధంగా మీకు సపోర్ట్గా రావటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదైతే చందోల్ నాగేంద్ర బాబు గారిని కానీ ఇంకా మరికొందరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. చందోల్ నాగేంద్ర బాబు గారు మీకు సపోర్ట్గా రావటం ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు? నేను నాగేంద్ర బాబు గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇలాంటి నాయకులు రాబోయే కాలంలో ఎన్ఆర్ఐలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సపోర్ట్గా రావటం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ సేవా కార్యక్రమాలు ఉన్నారు. ఇక మీదట రాజకీయాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తానికి రేపల నియోజకవర్గంలో నాతో కలిసి నడవడానికి, అలాగే నియోజకవర్గ వారీగా కూడా ఆయన నడుస్తారు. ఇక మీదట కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది మొత్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా రేపల నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని, అలాగే నాతో పాటు ఏదైతే ఎన్ఆర్ఐలు అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం చందోల్ నాగేంద్ర బాబు వచ్చి నాకు సపోర్ట్గా ఉండటం నియోజకవర్గంలో చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఆయనతో పాటు ఇంకా మరికొంతమంది కూడా ఇక్కడ నియోజకవర్గంలో సపోర్ట్గా ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చందోల్ నాగేంద్ర బాబు దీనికి సంబంధించి మొత్తంగా చాలా కార్యక్రమాలతో పాటు ఏదైతే సామాజిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాం. ఈ నియోజకవర్గంలో ఆయనకున్న పేరు విధానాన్ని బట్టి మాకు సపోర్ట్ చేయడం కూడా చాలా ఆనందదాయకంగా ఉందని కూడా పీతా మోహన్ గారు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, రేపల నుంచి.